సాయిబాబా వైభవం అద్భుతంగా సాయి భక్త లోకంలో ప్రేమతో బాబా నాకున్నాడు, నేనుండని భయమాలు బాబా నాకున్నాడు అంటే ధైర్యంతో ప్రజలు బ్రతుకుతూ ఉంటే చూడలేక ఈర్ష్యా ద్వేషాలతో రాక్షసుల్లాగా విషం కక్కుతున్నారా? మీకు ఇష్టం లేకపోతే పక్కకు పోండయా. ఒక రాముణ్ణి అందరూ పూజ చేయరు, ఒక కృష్ణుని అందరూ పూజ చేయరు, ఒక సాయిబాబాని అందరూ పూజ చేయాల్సిన అవసరం లేదు. కానీ విషం కక్కుతున్నారు కదా. ఈ విషం మిమ్మల్ని కాల్చేస్తున్నది. ఆ కాల్చడం కూడా ప్రారంభమైంది. అది ఎట్లాగో మనం ఇప్పుడు చూద్దాం. ఇట్లా వీళ్ళు విష ప్రచారం చేస్తూ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందూ ధర్మం పతనావస్థ స్థితిలో ఉన్నప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వచ్చి హిందూ ధర్మాన్ని నిలబెట్టారండి. ఈ రోజున మనం ఇంకా హిందువులుగా ఉన్నాం, ఆ తత్వాన్ని ఆ భావాన్ని పెట్టుకొని బ్రతకగలుగుతున్నామంటే దానికి కారణం ఆదిశంకరులు. అదేవిధంగా ఈ ప్రస్తుత కాలంలో హిందూ ధర్మం నిలబడుతుందంటే దానికి కారణం ఆర్ఎస్ఎస్ అండ్ విహెచ్పి. అర్థమవుతుందండి? ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి అద్భుతమైన సేవ, వాళ్ళ యొక్క భావం ఎంత గొప్పదో తెలుసా అంటే చాలామంది ఆర్ఎస్ఎస్ అంటే కేవలం హిందూ అనుకుంటారు. చాలా తప్పండి. వాళ్ళది వసుదైక కుటుంబం అనేటువంటి భావంతో ఉన్నారు వాళ్ళు. అన్ని రంగాల వాళ్ళని కనుపు వెళ్తుంటే సర్సంచాలక్ మోహన్ భగవత్జీ గారు వచ్చి విజయవాడలో ఒక సందేశం ఇచ్చారండి. అసలు ఈ వ్యక్తుల భాషలు వినండి ఒకసారి. మనం ఈ నిర్లజ్జగా నిరాధారంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు, అసలు వీళ్ళ యొక్క చరిత్ర ఒక్కసారి మనం గమనిద్దాం. ఎవరైతే ఈ ప్రచారాలు చేస్తున్నారో, ఎందుకంటే వాళ్ళ పేరు ఇంతవరకు నేను తీయలేదండి. ఎందుకు తెలియదు తెలుసా? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే డిబేట్కి రండి అని పిలుస్తున్నారు కదా. ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చి ముందుకెళ్తా. డిబేట్కి ఎందుకు రావో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు మీరు భయపడి రావట్లేదు సాయిబాబా భక్తులు, మీ దగ్గర సబ్జెక్టు లేక రావట్లేదు బాబా భక్తులు అంటున్నారు కదా. వీళ్ళకి ఒక విషయం అర్థం కావట్లేదండి. భయానికి అసహ్యానికి తేడా ఉంది. అశుద్ధం ఉంటే మన దగ్గరికి వెళ్తా ఉంటే ఎవడన్నా అశుద్ధానికి దూరంగా ఉంటాడు. అశుద్ధం అనుకుంటుంది మమ్మల్ని చూసి భయపడుతున్నాం అనుకుంటుంది. మిమ్మల్ని చూసి భయపడటం ఏంట చండాలం. ఎందుకు చెప్తున్నామంటే ఆ మాట, మీరు ఎంత అబద్ధాలు ఆడుతున్నారో ఒక మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం మీకు లేదని నేను ప్రశ్నిస్తున్నా. అది ఎలా లేదో మీకు చెప్తా. మీరు మొట్టమొదట హిందూ మతంలో ఉన్నారు కదా, మీరు అసలు మతం మారి ఎందుకు వెళ్ళారు క్రిస్టియానిటీకి? చెప్పండి సమాధానం. అంటే మీరు కన్న తల్లినే, దీన్ని బాబా ఏం చెప్పారు తెలుసా అండి? అబ్బని మార్చుకోవడంతో సమానం అని చెప్పారు. చెంప పగలగొట్టారు మతం మార్చుకుంటే. సాయిబాబా వల్ల మత మార్పులు ఆగినాయి. ఎంతోమంది సాయిబాబా పాదాల చెంత చేరి సేద తీరుతున్నారు. మత మార్పిడికి వ్యతిరేకమైనటువంటి సాయిబాబా తత్వాన్ని పట్టుకొని నీచాతి నీచంగా మాట్లాడతారా? మనం కుళ్ళిపోయి ఉన్నామండి. మన మనసులు కుళ్ళిపోయి ఉంటే నీకు కనిపించేది కూడా అట్టాగే కనిపిస్తుంది. నీవు ఆల్రెడీ ఒకసారి మతం మారావు, ఒకసారి అబ్బను మార్చుకున్నావు. పోనీ అక్కడ ఉన్నావా, అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నట్టున్నాడు, మళ్ళీ అక్కడ గిట్టుబాటు ఏం కాలేదో మరి ఏమో మనకు అర్థం కాలేదు. అసలు ఎందుకు పోయాడో తెలీదు. ఈ పోయిన వ్యక్తి అక్కడ లేడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వచ్చినవాడు ఉన్నాడా? మళ్ళీ సాయిబాబాను పూజ చేసేట. ఎందుకు చేశావు? తెలియదు. సాయిబాబాను పూజ చేయటం మానేసేట. ఎందుకు మానేశావు? తెలియదు. మానేసినాడు ఊరుకున్నావా? మళ్ళీ తిట్టడం మొదలుపెట్టావు. ఏ రకమైన మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు మీరు? పైగా ఈయన గారికి ఒక గురువు ఉన్నట్ట. ఇవన్నీ ప్లే చేసి కూడా చూపించవచ్చు, అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. వద్దిపర్తి గారు ఈయన గురువుట. ఆయన పబ్లిక్గా చెప్పాడు, మాకు ఇంతటి మహత్తరమైన గురువు ప్రపంచంలో ఎక్కడ దొరకలేదు అని చెప్పాడు. మరి అప్పటికి ఆయనకి తెలియలేదేమో. ఈ వద్దిపర్తి గారే సాయిబాబాని పూజ చేస్తుంటారు. మళ్ళా ఆ గురువు మీద విలువ లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ గురువు గారు ఏం చెప్తున్నారు? సాయి అంటే ఈశ్వర అని చెప్తున్నారు. అంటే ఆ గురువుల మీద వీళ్ళకి విలువ లేదు. తర్వాత ఈయన ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఒక్కసారి ఇదైతే ఖచ్చితంగా వినాలి, మీరు వినండి. నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఒక్కసారి ఈ సమయంలో వెళ్ళి ఈ విషయం అయితే క్లారిటీగా అడుగుతున్నా. మీ అందరికీ బాగా నొప్పి ఉంది కదా, ఒక్కసారి ఈ సమయంలో వెళ్ళి ఈ సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒక్కసారి గరికపాటి గారిని, చాగంటి గారిని, వద్దిపర్తి వారిని, లేకపోతే ఇంకా స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కలిసి, లేదు మీకు నిజంగా శక్తి స్థాయి ఉంటే ఒక్కసారి పూజ్య మోహన్ భాగవతి గారి దగ్గరికి కూడా వెళ్ళేసి, మోహన్ భాగవతి గారు అలాగే ప్రవచనకర్తలు మీరు అందరూ కూడా ఒక మాట చెప్పండి, లలిత్ కుమార్ చేస్తుంది తప్పుడు ప్రచారం, సనాతన ధర్మంలో సాయి పరమాత్ముడు అన్న విషయం చెప్పించేయండి. అన్ని మోసు కూర్చుంటా ఆల్ సరిపోద్దురా, అయిపోద్దిగా. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి?
మోహన్ భగవత్జీ గారు చెప్తే నవరంధ్రాలు మూసుకుంటానని చెప్పాడు. ఆయన భాష అట్లా ఉంటుంది, వాళ్ళ సంస్కారం అట్లా ఉంటుంది. ఇప్పుడు మోహన్ భగవత్ గారు ఏమంటున్నారు ఒకసారి వినండి. About Shirdi Sai Baba trying to create split among Hindus. What is RSS opinion on this? Question by J. Madhusudan Gupta. No, it is meaningless. Shirdi Sai Baba has been there for now about 250 years in Maharashtra. Hindus are not split there. Shirdi Sai Baba was one of the group of santas at that time, contemporary. The Gajanand Maharaj of Shegaon and some 3-4 who brought out the spiritual awakening among the common people. ఏం చెప్తున్నారండి? గ్రూప్ ఆఫ్ సంతాస్. ఆయన సాక్షాత్తు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారే అని సర్సంచాలక్ మోహన్ భగవత్జీ గారు చెప్పారు. ఈయన ఛాలెంజ్ చేసిన తర్వాత 2 రోజుల్లోనే ఎవరు అడగల, ఆయనంతటా ఆయన చెప్పారు. ఇది కదా సాయిబాబా యొక్క వైభవం. చెప్పిన తర్వాత కాస్త ఏమాత్రమైనటువంటి సంస్కారం ఉన్న వ్యక్తిని ఏం చేయాలి, అక్కడితో నోరు మూసుకొని కూర్చోవాలా అని చెప్పారని చెప్పి మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది వీళ్ళ సంస్కారం అండి. తర్వాత వీళ్ళ భాష ఎట్లా ఉంటుందో ఒక్కసారి మీరు వినండి, తెలుసుకోవాలి. ఇది ఎవరు సాయిబాబాని నిందిస్తున్నారు అనేటువంటి చాలా ప్రధానం. ఒక సాయి భక్తుడు ఫోన్ చేసి మాట్లాడాడు ఇతనితో, ఎందుకంటే మీరు సాయిబాబాని తిడుతున్నారు, ఇలా చేయటం తప్పు కదా అని. సరే, వీరి యొక్క భాష పాండిత్యం ఒకసారి మీరు వినండి. ప్రచారం చేస్తున్నారు కదా, ఈ తప్పుడు ప్రచారము కాదు. నువ్వు ఫస్ట్ నాకు మార్చి 31 దాకా టైం ఇచ్చావు. తర్వాత ఏప్రిల్ 5 తర్వాత నువ్వు సాయిబాబా గురించి వీడియో చేస్తే ఏప్రిల్ మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది కదా. మీరు ఏప్రిల్ 5 అన్నావు. ఏప్రిల్ 5 కూడా ఇంకో వారమే ఉంది. ఒకసారి బాగా పక్కకు పెట్టు. నువ్వు చేసే పక్కకు పెట్టిండ్రు. నేను ప్రేమగా మాట్లాడుతుంటే నాకు బూతులు చెప్పిండ్రా. నా బూతులు ఎందుకు అనుకుంటాను రా? సాయిబాబు మాట్లాడే బూతులు అయితే నేను నిన్ను తిట్టలేదు అనుకున్నావా? నేను తిట్టు స్టార్ట్ చేసి నీ చోలకెంచాలి రక్తం వస్తుంది రవి. నువ్వు అమ్మ కుట్టలే. మనుషులు అన్న వాళ్ళు వినేటువంటి భాష కాదది. అమ్మలక్కలు తిడుతున్నాడు ఈ వ్యక్తి. ఇటువంటి సంస్కారం ఉన్న వ్యక్తులు మాత్రమే వీళ్ళు దారుణమైనటువంటి భాష సాయిబాబా పట్ల మాట్లాడుతున్నారంటే ఆలోచించండి. అసలు వీళ్ళ మొహాలు ఎవరైనా చూడొచ్చు అసలు ఎవరన్నా? ఇటువంటి వాళ్ళతో కూర్చొని డిబేటా? ఇంత 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న వీళ్ళతో కూర్చొని మాట్లాడేటువంటి సంస్కారవంతులు ఎవరన్నా మాట్లాడతారండి? సమాజంలో ఒక మాట ఉంది, గౌరవంగా ఒక గొడవ జరుగుతుంది అనుకోండి, గౌరవంగా ఉండే స్త్రీలు ఏం చేస్తారంటే గొడవ పడ లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళకి నామర్ద. బజారు మనుషులు రోడ్డుకి ఎక్కుతారు. మీకు తెలుసా సామెత? నేను చెప్తే బాగుండదు సభాముఖంగా. అర్థమవుతుందండి. అందుకని సాయిబాబా భక్తులు గౌరవప్రదంగా ఉంటారు, నీలాగా మాట్లాడరు. అయితే దీనికి ఒక విషయం కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు అంటున్నారు సాయిబాబా కూడా బూతులు తిట్టారు కదా. ఈ దిక్కుమాల భాషకి సాయిబాబా ఒక్కసారి గమనించండి. నాథ సంప్రదాయం అని కొంతమంది అంటారు, కానీ సాయిబాబా వారు అవధూత సాంప్రదాయానికి సరిపోతారు. అవధూతలు కూడా బూతులు తిడతారండి. నువ్వు బూతులు తిడితే పళ్ళు రాళ్ళు కొట్టి జైలు వేస్తారు కేసులు పెట్టి. సాయిబాబాను దత్తాత్రేయ స్వామి బూతులు తిడితే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇచ్చారు, జీవితాలు బాగుపడ్డాయి. వాళ్ళు తిట్టేది వ్యక్తిని కాదు, వాళ్ళకు ఉన్నటువంటి దుష్ట సంస్కారాన్ని తీసేటువంటి శక్తి ఉంటుంది. నీలాగా దుష్ట సంస్కారంతో తిట్టడం కాదు. ఇదొక ఫ్యాషన్ అయిపోయిందనమాట, ఇష్టారాజ్యంగా మాట్లాడటం. నువ్వు బూతులు తిట్టేది, నువ్వు మహాత్ములు బూతులు తిట్టేది ఒకటే. దత్త భగవానుడు తిట్టినా, సాయిబాబా వాడు తిట్టినా కర్మని ధ్వంసం చేసి జీవితంలో వాళ్ళని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కంపేర్ చేసుకోవడానికైనా ఒక అర్థం ఉండాలి కదా. అంటే బూతులు తిడితే బాబా గొప్పవాళ్ళు కాబట్టి ఈయన కూడా ఫలానా ఆనందట, ఈయన ఫలానా గోవిందట. ఇటువంటి సంస్కారం లేనటువంటి మనుషులు సాయిబాబా గురించి మాట్లాడుతున్నారు. తర్వాత వాళ్ళలోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కిల్డీ భాస్కర్. ఇప్పుడు మనం చెప్పింది లలిత్ గారి గురించి. గారంటం కూడా దరిద్రంగా ఉంది, దరిద్రులు గారనాల్సి వస్తూ ఉంది. మన సంస్కారం మనకు అది నేర్పించింది. ఇంత దారుణంగా సాయిబాబా గురించి బూతులు మాట్లాడుతూ, సాయిబాబా భక్తుల్ని బూతులు తిడుతూ,
ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో ఆలోచించండి. వీళ్ళ సంస్కారం ఎట్టుందో మనకి తెలియాలి ఫస్ట్. రెండవది, వీళ్ళంతా కూడా ఒక కోటరీ అనమాట. ఇప్పుడు ఇంకొక మహానుభావుడు కిళ్ళి భాస్కర్, వినండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు వీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఒకసారి మీకు చెప్తా. మాణిక్య ప్రభు మనందరికీ తెలుసు కదండి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, నృసింహ సరస్వతి, మూడవ అవతారమైనటువంటి మాణిక్య ప్రభు, వీళ్ళందరూ కూడా దత్త ప్రభువులు, సిద్ధమూర్తులు. ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు చూడండి. మాణిక్ ప్రభు పెట్టారో లేకపోతే పాన్పరాగ్ ప్రభు పెట్టారో మాకేంటి, ఏంటి అంటున్నా. అసలు ఏంటి ఏంటి ఇప్పుడు ఆ మాణిక్ ప్రభు రాసిన బుక్ ఏమైనా ఋగ్వేదం నుంచి తీసుకున్నారా, యజుర్వేదం నుంచి తీసుకున్నారా, లేకపోతే సామవేదం నుంచి తీసుకున్నారా, కఠినోపనిషత్తు నుంచి తీసుకున్నారా, లేకపోతే మహాభారతం నుంచి తీసుకున్నారా, లేకపోతే విష్ణు పురాణం నుంచి తీసుకున్నారా, మత్స్య పురాణం నుంచి తీసుకున్నారా, ఎందు నుంచి తీసుకున్నారు? మాణిక్ ప్రభు అయితే ఏంటి, పాన్పరాగ్ అయితే ఏంటి, ఏంటి మాకేంటి? ఇప్పుడు ఈ పాన్పరాగ్ బ్యాచ్ ఇదే వీళ్ళ స్థాయి. బూతులు తిట్టుకునేవాడు ఒకడు. మాణిక్య ప్రభు పేరు కూడా తెలిసినట్లేదు వీళ్ళకి. వీళ్ళ స్టేజ్ అది, వీళ్ళకి సందులు గొంతులు తిరిగే బ్యాచ్ అనుకుంటా. మాణిక్య ప్రభు గురించి చెప్తుంటే పాన్పరాగ్ అయితే మాకేంటి, పాన్పరాగ్ ప్రభు అయితే ఏమిటి? వీళ్ళతో ఎవడన్నా డిబేట్ చేస్తాడండి? సిగ్గు లేకుండా తగుదనమ్మా అని చెప్పి మాతో డిబేట్కు రారు. ఆ జాతి మనుషులంతా కూడా పక్కన పెట్టి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి? దత్తావతారం సిద్ధ పురుషుల్ని పాన్పరాగా మీతో డిబేట్ చేయాలా? మీతో డిబేట్ చేస్తే మేము భయపడుతున్నావా? మొఖాలు చూసుకోండి ఒకసారి, సిగ్గు అనేది ఉందా అని అడుగుతున్నాను నేను. మీరు అసలు సమాజంలో ఉండటానికి సరిపోయిన వాళ్ళేనా మీరు? ఇంకొకడు ఉన్నాడు, ఎవడు దువ్వాడ శివప్రసాద్. ఈ దుష్టచతుష్ట నలుగురే నెంబర్ 1 క్లాసు. నత్తగుళ్ళలన్నీ ఒకచోట, నవరత్నాలన్నీ ఒకచోట చేరినట్టు వీళ్ళు. అతను అంటాడు సాయిబాబా ఆవు మాసం, వీళ్ళు చెప్పేది అన్నీ అబద్ధాలేనండి, ఒక్కటి నిజం లేదు. సాయిబాబా ఆవు మాసం తిన్నాడని కూడా అంటారట. అందుకది కేసులు వేసింది వీళ్ళ మీద. సాయిబాబాని ముస్లిం అంటే కేసులు వేస్తారా అన్నారు. సాయిబాబాని ముస్లిం అంటే కేసులు వేయరు. అబద్ధాలు ప్రచారం చేస్తే కేసులు వేస్తారు. ఏమంటున్నాడు అతను? ఇంకా ఈ కిళ్ళి భాస్కర్, చాలా ఉంది వీళ్ళ చరిత్ర, దరిద్రపు కొట్టి చరిత్ర. ఈయన అంటాడు, అది చూపించడం టైం పడుతుందని చెప్తున్నాను నేను. వేదాంతంలో సముద్రము అలా అనేటువంటి ఒక కంపారిజన్ ఉంది. దాని గురించి నేను ఒక టీవీ ఛానల్లో చెప్తే ఈ వ్యక్తి అంటున్నాడు, ఏం చెప్పాడండి, ఆక్ పాక్ కరివేపాక్ అని వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడు, పాన్పరాగ్ ఆక్ పాక్. ఈ రకమైనటువంటి సంస్కారహీనులతో ఎవడైనా మాట్లాడతాడా? వీళ్ళతో డిబేట్ చేస్తారండి? వీళ్ళకి ఏమైనా వీళ్ళ మొహం చూడొచ్చునా అసలు? దానికి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే డిబేట్కి రావడానికి భయపడుతున్నారు. భయపడట్లేదు నాయన, అశుద్ధంలాగా అసహించుకుంటున్నారు మీ మొహాలు చూసి. సాయిబాబా ముస్లిం అని వీళ్ళు నోరిప్పితే అబద్ధాలండి. ఏం జన్మలో ఏం బతుకులో నాకు అర్థం కాదు వీళ్ళవి. అసలు ఏ అబద్ధం అంటాను కూడా వీళ్ళు అనకట్టల్లా. సాయిబాబా వారు ముస్లిం అని చెప్పి బ్రిటిష్ ఆర్కైవ్స్లో ఉన్నాయంట, తీసుకురండి చూపించండి, ఒక్కదానికి ప్రూఫ్ చూపించారు. నోరిప్పితే గబ్బు. వినండి ఏమంటున్నాడు. చెప్పడానికి లేదు. అక్కడ ఆ టైంలో కలెక్టర్ అధికారికంగా ఇచ్చినటువంటి ఉత్తర్వు కూడా ఆయన ఒక ముస్లిం, ఆ సంప్రదాయం ప్రకారం అతను ఖననం చేయబడ్డాడు అని చెప్పి, ఆ తర్వాత ఆయనకున్నటువంటి ఆస్తులన్నీ మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ట్రస్ట్కి అప్పగించాలి అని చెప్పి ఒక అధికార ఉత్తర్వు. బ్రిటిష్ వాళ్ళట ముస్లిం అని చెప్పి డాక్యుమెంట్స్లో రాసి పెట్టారట. ఛాలెంజ్ చేస్తున్నా, తీసుకురా డాక్యుమెంటు. అన్నీ అబద్ధాలే, వీళ్ళ బ్రతికే అబద్ధం. ఇంకా ఈ లలిత్ కుమార్ అంటాడు గుళ్ళు పడగొట్టాలట. ఇటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు. ఇంకొక వ్యక్తి వాడు కరుణాకర్ సుగుణ, ఆయన టార్గెట్ చేస్తే 4 ఏళ్ల సాయిబాబా గుళ్ళన్నీ మూసుకుపోతాయట. ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది నలుగురు యొక్క క్యారెక్టర్. ఒక మతంలో ఒక మాట మీద ఒక నికరం లేనటువంటి వ్యక్తులు. వీళ్ళకి ధర్మం అంటే గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, గురువులంటే వాళ్ళ మాట లెక్కలేదు. మోహన్ భగవత్జీ గారు చెప్పిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏ నికరం లేని వాళ్ళతో ఎవడన్నా మాట్లాడతాడా అని నేను అడుగుతున్నా. దానికి మేము భయపడుతున్నావా? అసహించుకొని మీతో మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి.